విజయవాడలో రౌడీ షీటర్ పావురం అంతిమ యాత్రలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ హంగామా సృష్టించింది. రౌడీ షీటర్ పావురం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. అతడి అంతిమ యాత్రలో బైక్ రేస్లు, డీజేలు, డాన్స్లతో అనుచరులు రచ్చ చేశారు. పోలీసులు సైతం లెక్క చేయకుండా రెచ్చిపోయారు. విజయవాడలో రౌడీ షీటర్ పావురం అంతిమ యాత్రలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ హంగామా సృష్టించింది. రౌడీ షీటర్ పావురం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. అతడి అంతిమ యాత్రలో బైక్ రేస్లు, డీజేలు, డాన్స్లతో అనుచరులు రచ్చ చేశారు. పోలీసులు సైతం లెక్క చేయకుండా రెచ్చిపోయారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ శుక్రవారం రాత్రి విజయవాడలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ హత్యలు చేశారు. ప్రధానంగా ఈ బ్యాచ్ లో కీలకంగా వ్యవహరిస్తున్న ఫణీంద్ర కుమార్ అలియాస్ పావురం, అదేవిధంగా పండు అని కూడా పిలుస్తారు. ఇతను మొన్న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. అయితే శుక్రవారం సాయంత్రం మొత్తం దాదాపు 1000 నుంచి 1500 మందితో భారీగా గంజాయి బ్యాచ్ ర్యాలీ నిర్వహించారు. ఆ డీజేలు అన్ని పెట్టి మొత్తం ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగిస్తూ ప్రజాజీవనాన్ని కూడా ఇబ్బంది కలిగించారు. ఈ సమయంలో ఎటువంటి అనుమతి లేకుండా అందులో మృతదేహాన్ని పెట్టుకుని ఊరేగించడం సరికాదంటూ అక్కడ ఉన్న భవానీపురం పోలీసులతో పాటు కృష్ణలాంటి పోలీసులు కూడా అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కూడా వారు వారు దాడికి కూడా యత్నించారు. ఇది ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కొంతమందిని మాత్రం అనుమతించి అంత్యక్రియల వరకు కూడా నిర్వహించారు. అయితే సీసీ కెమెరాల ద్వారా ఇప్పుడు ఈ మొత్తం వీడియోలు కూడా వారు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటం, ఆ రోజు వీళ్ళు చేసిన హల్చల్ మొత్తం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ అంశాన్ని పోలీసులు చాలా సీరియస్ గా పరిగణిస్తా ఉన్నారు. ఆ రోజు కేవలం మానవతా దృక్పథంతో కొంతవరకు అనుమతిస్తే ఈ రోజు అడావులు చేయటం, సోషల్ మీడియాలో పెట్టి బెదిరింపు ధోరణిలో హల్చల్ చేయడంపై కూడా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. మొత్తం ఆ రోజు ఎవరైతే కీలకంగా వ్యవహరించారు ఇప్పుడు అదే వీడియోల ఆధారంగా అదే కేసులు నమోదు తీసుకునేందుకు కూడా ఉపక్రమిస్తా ఉన్నారు. ఈ గంజాయి బ్యాచ్ ఇప్పటికే చాలా వరకు అరికట్టినట్టు చెప్పినప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో వారి ఆగడాలు కొనసాగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫణీంద్ర అంత్యక్రియల నేపథ్యంలో కొంతమంది ఇప్పటికే గుర్తించారు. వీరు రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు త్వరలో అరెస్ట్ చేసి విచారించడం ద్వారా పూర్తిగా గంజాయి రవాణా అరికట్టే విధంగా చర్యలు తీసుకోవడం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే పోలీసులు కూడా దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.